ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. సో పరిశీలించండి అన్నప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ లేదు కాబట్టి ఇక్కడికి వెళ్ళాలి. పై వాక్యాల్లో సరి అయిన వాటిని గుర్తించండి అని ఉంది. ఇప్పుడు దీన్ని చదువుతున్నాం మనం. సో మనకి క్వశ్చన్లో మనకి ఈ లేకపోతే ఏది డైరెక్ట్ క్వశ్చన్ లేకపోతే దాని కింద సెకండ్ క్వశ్చన్కి వెళ్ళాలి. ఇది చాలాసార్లు చెప్పాను. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏమని పరిశీలించమన్నాడు? రాంగా రైటా ఏమని పరిశీలించమన్నాడు? సో ఇక్కడ ఉంది పై వాక్యాల్లో సరి అయిన వాటిని గుర్తించండి అన్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్, యంత్రాలకు కంప్యూటర్లకు కృత్రిమ మేధను వాడడం వలన మానవుల అవసరం తగ్గుతుంది. కరెక్టేనండి. మనం చేసే పని అదే చేసేస్తుంది. ఇంకా మనిషి యొక్క ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్గా చాలా పనులు జరిగిపోతున్నాయి. ఏఐ అలా వచ్చేసిందండి ఆటోమేటిక్గా. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఉంటుంది. తర్వాత కృత్రిమ మేధ డిజిటల్ ఇండియా మిషన్కు తోడ్పడును. ఇది కూడా కరెక్టే. సో డిజిటల్ ఇండియాలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది, ఏఐ సెంటర్ను పెంచుతుంది. కాబట్టి ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్, కృత్రిమ మేధను విపత్తు నిర్వహణకు వాడుకోవచ్చు. ఓకే, ఇది కూడా కరెక్టే.